తెలంగాణ అంతా సలసల్లగుంటే హైదరాబాద్లా అది కూడా ఒక్క జాగల గరం గరం ఉంది అలా. అవునా అదేడా అదెట్లా అని మీరేం ఎక్కువ ఆలోచన చేయకుర్రి. అసెంబ్లీలా హెడ్లైన్ చూసుడే ఆల్చం, అసెంబ్లీకి ఓవుడే. అసెంబ్లీ నడిచింది తగ్గఫర్, బడ్జెట్ మీద చర్చ సూపర్. మొన్న అన్నాడు చెండాడుతా, ఇయాల కొట్టిండు టుమ్మా. బీఆర్ఎస్ ను అరుచుకున్న మజ్లిస్, రేవంత్ సీఎం అయినందుకు ఖుష్. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్, బడ్జెట్ మీద సీఎంల బాయ్కట్. పొంగుతున్న వాగులు, నిండుతున్న ప్రాజెక్టులు. ఇయాల అసెంబ్లీ సూపర్ నడిచింది పో. 2,91,000 కోట్లతోటి సర్కారోళ్ళు బడ్జెట్ పెట్టిండ్రు కదా మొన్న. మొత్తం చదువుకుంటానికి నిన్న తాతిలిచ్చి ఇయాల చర్చకొచ్చిండ్రు. ప్రతిపక్షం క్వశ్చన్ చేసుడు, గవర్నమెంట్ ఆన్సర్ చెప్పుడు. నడిమిట్ల రాజకీయాలు, ఒగల్ని ఒగలు అనుకునుడు. ఏ ఉత్తగేం చెప్తాం గాని సీదా అసెంబ్లీకి పోదాం పాండ్రి. మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన. మంచిగా నవ్వుకుంటా శురువైన అసెంబ్లీ చూస్తుండగానే గరం గరం అయింది. ప్రధాన ప్రతిపక్షం తరపున సీనియర్ లీడర్ హరీష్ రావు సార్ బడ్జెట్ మీద చర్చ చాలు చేసి అస్సలు బాగలేదని ఆరుపారాడుచుకున్నాడు. అటుకెళ్లి సర్కారు వాళ్ళు ఊకుంటారా, ఆలు సుతలు వేసిండ్రు. ఇక చూడుర్రి మరి దేని మీద ఎట్లా నడిచిందో. మీరు 6 గ్యారెంటీలో చెప్పారు, ప్రతి మహిళకు నెలకు 2,500 ధోకా, అవ్వ తాతలకు 4,000 పింఛన్ ధోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ధోకా. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఏం తక్కువ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినా ఎలక్షన్లో చెప్పినవి పక్కా అమలు చేస్తామని మాట ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ వల్ల బెల్ట్ షాపులు జోరుగా నడిచినాయని పవర్ పోయినాక ఒప్పుకున్నారు. ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,000 కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు. మీరు టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం. ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాం. బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అంటే బీర్ ధర పెంచుతారా? అంటే చీప్ లిక్కర్ విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా? మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా యాక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూర్చారు అధ్యక్ష? ముందే ఎందుకు కూర్చాను? ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి. సర్కార్ భూముల అర్రాసు మీద కూడా కిసరబాసరైంది పాత గవర్నమెంట్ కు కొత్త గవర్నమెంట్ కు. మీరైతే ఏకంగా 24,000 కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్ లో పెట్టారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి ఈ రాము లేకుంటే 24 గంటల కరెంటు మేము ఇచ్చినామంటే మేము కూడా ఇస్తున్నామని గీడికి వచ్చింది చర్చ. ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు, నా గొంతులో ప్రాణం ఉండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. తెలంగాణను ఎంత డెవలప్ చేసింది మాజీ మంత్రి గారు చెప్తే ఎంత లాస్ అయింది ముఖ్యమంత్రి సార్ చెప్పిండు. రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు? వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? మీరు కూర్చుంటున్న సచివాలయం గాని, కమాండ్ కంట్రోల్ రూమ్ గాని, ఇవాళ మా బట్టెన్ ఉంటున్న ప్రగతి భవన్ గాని, ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం.
ఈ కట్టడాలు చెప్తున్నారు, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మీరే హామీలు తీర్చలేదంటే మీరే తీర్చలేదని ఇంకొక అయ్యం పుట్టింది. బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీ కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. హాఫ్ నాలెడ్జ్ వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్ ఆయన. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? మా ఏలువల్ల పబ్లిక్ అంతా నిమ్మలంగా బతికిండ్రు, ఇప్పుడు నేరాలు ఘోరాలు పెరిగినాయని హరీష్ రావు సార్ అనగానే అటుకెళ్లి మంత్రి శ్రీధర్ బాబు సార్లు వేసిండు. ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష, 1800 రేప్ కేసులు అయినాయి అధ్యక్ష. నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం 2 అడ్వకేట్లని చంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాం అంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష. పింఛన్ల మీద కూడా లొల్లైంది జరసేపు. 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు. అప్పటి నుంచి 1 నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు, ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. రుణమాఫీ ముచ్చట కూడా వెళ్ళింది. ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు. ఇగో ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. ప్రక్రియ మొదలైంది, మీరిచ్చే మంచి సూచనలు కూడా తీసుకుంటాం. మరి పాలాభిషేకం చేసినని చెప్తా ఉన్నారు. పాలాభిషేకాలు ఎక్కడ జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ అంటారా? మా గవర్నమెంట్ పడిపోతుందంటే ఊకునే సవాలే లేదని అసెంబ్లీలో తొడగొట్టిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు. పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. బీజేపీ తరఫున పాయల్ శంకర్ సార్ మాట్లాడిండు, చాలా ముచ్చట్లే ఎల్లబెట్టుకుంటా. ఈ బడ్జెట్ చూస్తే పైన పటారం లోర లొటారం అన్నట్టున్నది, మొత్తం అంకెల గారడి తప్పితే. అన్ని పార్టీలోళ్ళు మాట్లాడినాక బడ్జెట్ ను ఓకే చేసింది అసెంబ్లీ. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అవసరాలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని వారి గుండె చప్పుళ్ళకి అనుగుణంగా తయారు చేసినటువంటి ప్రోగ్రెసివ్ బడ్జెట్ అధ్యక్ష. అసెంబ్లీ ఎన్నడు పెడతారో చెప్పుర్రి, మీ సంగతి చెప్తాం. మీరేందో మీ కథ ఏందో మొత్తం గడిగి పారేస్తాం. ఏమనుకుంటాన్రో, మమ్మల్ని కూడా ప్రజలే గెలిపించిండ్రు. వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకోవాల్సిన జిమ్మేదారి మాదే. దమ్ముంటే అసెంబ్లీని ఇంకో 6 రోజులు నడుపుర్రి, మొత్తం మాట్లాడుకుందాం. మీ భాగవతం బయట పెట్టకుంటే చూడు అని సర్కార్కు సవాల్ చేస్తారు ప్రతిపక్షం లీడర్లు. కానీ మనకాడ ఎట్లున్నదో చూడు రిజరా. మొన్న బడ్జెట్ ఇన్నాక మీడియా పాయింట్ కాడికి వచ్చి కేసీఆర్ సార్ ఏమన్నాడో యాదుందా? పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. ఇవాళ అసెంబ్లీలో సర్కార్ని ఎట్లా చీల్చి చెండాడుతాడో చూడాలని పొద్దుగాల 10 గంటలకెళ్ళి అందరు ఇంటికి పోయేదాకా అభిమానులంతా కండ్ల కింద కట్టెపుల్లలు పెట్టుకొని పొద్దాక ఎయిటింగ్ చేసినా సార్ అయితే రాలే. ఎప్పట్లెక్కనే డుమ్మా. అంతలావు మాట్లాడి రానందుకు సర్కారు వాళ్ళు గట్టిగానే అరుచుకున్నారు. నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్, ఇక చీల్చి చెండాడతారేమని. ఏం చెండాడు సార్? ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. చీల్చి చెండాడుస్తాని ఏడబండుకుని మాజీ ముఖ్యమంత్రి. మొన్న సెంటర్ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఏం చేద్దామని చర్చ చేసినాడు కూడా డుమ్మానే కొట్టిండు. బీజేపీ గవర్నమెంట్ మీద బయట కూడా మాట్లాడుతోట్టు. కేంద్రం అన్యాయం చేస్తే చీల్చి చెండాడి మునగాడు ఒక మాటకెళ్ళండి సార్, నోట్లకెళ్ళి. బడ్జెట్ బాగలేదు, ఎవరికి ఫాయిదా లేదని బయట మస్తుగా మాట్లాడతారు. కానీ సర్కార్ను నిలదీసి కడిగేసే ఛాన్స్ ఒక్క ఎమ్మెల్యేలకే ఉంటది. అది కూడా అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్. 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినోడు, ఎన్నో బడ్జెట్లు తయారు చేసినోడు మన సారు. నిజంగానే పద్ధతులు పద్ధతిగా లేకుంటే సభకొచ్చి బాజాబ్తో అడగాలి, సర్కార్కు సలహాలు ఇవ్వాలి. వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ సార్ మాజీ ముఖ్యమంత్రి అయినాక 8 నెలలకు 2వ పారి అసెంబ్లీ మీటింగులో 3వ నాడు సభల దర్శన భాగ్యం కలిగింది. మొన్న బడ్జెట్ పెట్టేనాడు ఎవరు మాట్లాడరు, మాట్లాడే అక్కరుండదు కాబట్టి రాలేదనుకుంటూ వచ్చి అటెండెన్స్ వేసుకొని పోయిండు అన్నట్టు. దినామొస్తే చర్చ చేయాలన్నాయే, ప్రశ్నలకు జవాబులు చెప్పాలన్నాయే. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబడుకునే. గమ్మత్ ఏందంటే అసెంబ్లీకి రాకుండా సభలు ఏం మాట్లాడాలనో మీటింగుల మీద మీటింగులు పెట్టి సలహాలు ఇస్తుండు బీఆర్ఎస్ లీడర్లకు.
కానీ అసెంబ్లీకి రాకున్నా పబ్లిక్ తిప్పలు ఎల్లబెట్టకున్నా నెల నెల జీతం అయితే పక్కా అకౌంట్లో పడుతుందో. అందుకే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ గీ డిమాండ్ చేసిండు. దిగేటప్పుడు ఒక గన్మెన్ తెరుచుడు, ఎక్కేటప్పుడు గన్మెన్ చెయ్యడ్డం పెట్టి నెత్తికి తగులుతుందని డోరేసుడు. సార్ నువ్వు కాపాడుతుంటే ఎమ్మెల్యే క్వార్టర్ వచ్చింది, 2 గన్మెన్లు వచ్చారు, నీకు ప్రోటోకాల్ వచ్చింది, నీకు 2,75,000 జీతం వచ్చింది, మీ జీతం కూడా కట్ కావాలా? అసెంబ్లీ ఇంకో 6 దినాలు నడుస్తుంది. ఈ లెక్కను చూస్తే గజ్వేల్ ఎమ్మెల్యే గారు ఒక్కనాడు కూడా వచ్చేటట్టే లేడు పో. పవర్ లేకుంటే కొందరికి అట్లుంటది మళ్ళా. ఎన్నో మాటలు చెప్పుకున్న ముచ్చట, ఎన్ని మాటలైనా చెప్పుకోవాల్సిన ముచ్చట, ఎప్పుడు చెప్పుకునే ముచ్చట ఏంటంటే రాజకీయంలో ఎప్పటికి ఎవ్వరు దోస్తులు గారు, ఎప్పటికి ఎవరు దుష్మన్లు గారు. అప్పటి అవసరాలు అవకాశాల మీదకెళ్ళే నడుస్తుంటారు. అది ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా వాజివే. మరి ఇప్పుడు గా ముచ్చట దేనికి అంటారా? కొత్త దోస్తులు కొత్తగా దోస్తులైనందుకు. अकबर साहब वो प्राइम मिनिस्टर है, ऐसा नहीं बोलना चाहिए. अकबर साहब आपके जुमले गलत है, डिमोनेटाइजेशन अच्छा है, ऐसा बोले केसीआर साहब. मुझे याद है आज वो भी. अकबर साहब आप बेफिक्र रहिए, एक भी पैसा हमारा नहीं जाएगा. और फिर 1-2 साल के बाद वही केसीआर साहब बोले गवर्नमेंट ऑफ इंडिया पैसे नहीं दे रही. నోట్ల రద్దు కరెక్ట్ కాదని మోడీ సార్ను ప్రశ్నిస్తుంటే లేలే సూపర్ అని కేసీఆర్ సార్ ఊకుంచిండట. సెంటర్ వాళ్ళ మీద కొట్లాడదామంటే వద్దు, అటెనక పైసలు ఇస్తారని కొత్త పాట పాడిండట. కేటీఆర్ సార్ను సుతి ఇడిచిపెట్టలే. పాత బస్తీకి మెట్రో రైలు ఇగొస్తుంది అగొస్తుందని మురిపించిండ్రట ఏండ్ల కమానం. केटीआर साहब ने असेंबली में कहा था यहीं से, हाँ अकबर साहब छुक 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 चलेगी आपके पास, ना छुक छुक है ना कुछ है, कुछ भी नहीं है, नहीं चल रही है. केटीआर साहब बोलते थे अकबर भाई दे देंगे आपको, दे दिए जियो हो गया भैया काम, बोले नेक्स्ट उसमें ले लेंगे. होते होते साहब अब मैं बूढ़ा होने आ गया, सब वाइट बाल हो रहे हैं. అసెంబ్లీలో అక్బర్ సార్ చెప్తుంటే అందరు నవ్వుడే నవ్వుడు. ఇక ఇది నుండి Revant Reddy साहब who's a very good friend of mine. Yes, I want to come on record. Yes, I want to come on record. It is a very happy moment for me कि my childhood friend is sitting there, sir. बच्चे क्या करेंगे, ये खाली फिरते रहते हैं. देखो एक बच्चा यहाँ है, एक बच्चा वहाँ बैठा है. అరే వా రేవంత్ రెడ్డి సార్ ఎప్పటికెళ్ళో నాకు దోస్తు సీఎం అవుడు ఫుల్ ఖుషిగా ఉందంటాండు. अब पिछले दोस्त को 10 साल देके ना, ये दोस्त को 4 साल समय दो. आपके चंद्रायन गुट्टा में मैं खड़े रहकर मेट्रो स्टेशन में आपको वोट मांगेंगे कि भाई इस बार चंद्रायन गुट्टा में कांग्रेस ओबीसी को आपको ज्यादा प्यार है. ओबीसी ఆ దోస్తుకు 10 ఏళ్ళు టైం ఇచ్చినా నాకు 4 ఏళ్ళు ఇస్తే చాలు ఓల్డ్ సిటీకి మెట్రో రైలు పక్కా తెస్తా అన్నాడు. बाबू देखो ये बनाना पड़ेगा, नहीं तो चरलापल्ली या नहीं तो चंचलगुड़ा में बैठना पड़ता बोल के मैं L&T कंपनी को सीधा बोल दिए. ఈడికే అయిపోలే, నా కొడంగల్లో పోటీ చేయని అక్బర్ బాయ్కి ఆఫర్ ఇచ్చిండు. अगर कोडंगल से मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है, मैं जिम्मेदारी लेता हूँ. हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहाँ पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे. I don't want to come to Kodangal, sir. చూస్తాంటిగా కాంగ్రెస్ మజ్లిస్ నడుమ దోస్తానా షురు అయినట్టే ఉంది. మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చెయ్యము. న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పము. వరంగల్ని లండన్. ఢిల్లీకి పోవాలి, ప్రధాని సెంటర్ మంత్రుల అపాయింట్మెంట్ తీసుకోవాలి, రాష్ట్రానికి రావాల్సిన పైసలు ప్రాజెక్టుల సాయం అడగాలని చూస్తుంటారు రాష్ట్రాల సీఎంలు మంత్రులు. అవసరమైతే 1కి 4 మాటల పోయినా కలిసి వస్తారు, తిప్పలు చెప్తారు. కానీ అలా ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడుకుందాం రమ్మని ఢిల్లీకి వెళ్ళి మతల పంపినా కొందరు ఓలేదుల్లా. దానికో లెక్కుంది మరి. రాష్ట్రపతి భవన్లా నీతి ఆయోగ్ మీటింగ్ నిమ్మలంగానే నడిచింది. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమైన ఆఫీసర్లు వచ్చిండ్రు. ఇంకో 23 ఏండ్లల్లా డెవలప్మెంట్ దేశంగా మారుస్తానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మాట్లాడుకున్నారు. ప్రాజెక్టులు, నీళ్లు, కరెంటు, రోడ్లు, ఇండ్లు, సదుపాయాలు, కంపెనీలు ఇక సగులం చర్చకొచ్చింది. ఏ రాష్ట్రానికి ఏమేం కావాలనో సీఎంలు చెప్పుకున్నారు. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఓలే. సెంటర్ బడ్జెట్లా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, మార్చి మాకు ఎక్కువ ఇయ్యాల్సిందేనని అసెంబ్లీలో తీర్మానం చేసినాడు. కుల్లంకుల్లా చెప్పిండు. 27 తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం. మీటింగ్ కు పోకుండా ఇదో నిరసన అన్నట్టు. తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సార్లు సుతవోలే నీతి ఆయోగ్ మీటింగ్ కు. బీజేపీ ఏలువడి లేని రాష్ట్రాలకు సెంటర్ బడ్జెట్ లా అన్యాయం చేసిరనే లొల్లి నడుస్తుంది. అయితే బెంగాల్ సీఎం మమతమ్మ వచ్చి మాకెందుకు పైసలు ఇయ్యరు, నీతి ఆయోగ్ తీసేసి అప్పుడున్న ప్రణాళిక సంఘం పెట్టాలని మాట్లాడుతుంటే మైక్ కట్ చేసిరట. చల్ గిదేం తరికా, మేం చెప్పేది వినరా అని బయటకు వచ్చేసింది. ఇయ్యాలన్న వస్తే బాగుండు, అరే జాడే లేడు కదా. దేవుడా దేవుడా, 4 రోజుల దండం మీద బట్టలారేసి జర వచ్చిపోరాదు. హౌ సూరన్న కోసమే 6 రోజులై మరి దర్శనం లేక మబ్బులు గమ్ముడు శినుకులు రాలుడు పొద్దంతా ముసిరేనాయే. ఆనకు తడుసుడు సరే గాని తడిసిన ఎండుడు కష్టమే ఉన్నది. ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నారు. అందరికీ గవ్వె తిప్పలు గాని ఊర్లల్లో ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. ఆనలాగిన వరద తగ్గుతలేదు ఊర్లల్లా. ఆదిలాబాద్లా దిందావాగు వంగి 13 ఊర్లకు 6 రోజుల సంధి రాకపోకలు బందే. ఏం తెచ్చుకోవాలన్నా ఊర్లకెళ్ళి బయటికి రావాలన్నా శితం తిప్పలున్నది. పడవల మీద అటు ఇటు దాటుతున్నారు. ఈడ వాగులా ఓ ట్రాక్టర్ చిక్కబడ్డది. బ్రిడ్జి కట్టియాలని ఏండ్ల కమానం అడుగుతున్నా ఎవ్వలుగా అంతలేరట. ఓ కూరగాయ లేదు, గర్భిణీశీలకైనా ఎవరికైనా ఇటు వెళ్ళడం లేదు, అటు వెళ్ళడం లేదు. అక్కడ మాకు ఆ కేతిన్ల జాగాలు ఉన్నాయి, చిత్తాం ఉన్నాయి, అలా ఇక్కడ ఉన్నాయి. మా ఎక్కడ ఎటు పోయేది లేదు. మేము కట్టిస్తామంటే మేము కట్టిస్తామని మాటలకే పరిమితం తప్ప ఏ రాజకీయ నాయకుడు దీన్ని జోక్యం చేసుకుంటలేడు. కట్టు లేదు, ఏం లేదు. జ్వరం వచ్చినా ఏకొచ్చినా ఓ పూజలు లేడు, డాక్టర్ లేడు. మా ఊళ్ళో పోతే బతుకులే, వీళ్ళు ఎంతో మంది వచ్చుడే. భద్రాద్రిలా గోదారమ్మ 53 అడుగులు దాటి ఉరుకుతుంటే 3వ ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. ఉతార్లున్న కాలనీలకు నీళ్లొస్తే ఇండ్లు ఖాళీ చేపించి ఏరే జాగలకు పంపిండ్రు. 2 రాష్ట్రాల నడుమున్న తక్లీఫ్ తోటే ఇట్లయితుందట. ఆంధ్ర తెలంగాణ అనే పేరుతోటి ఉన్నటువంటి స్లూయిజ్ అయితే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతా ఉంది. రెండోది యువతలో ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతలకు పంపాలి, డంప్ చేయాలని పరిస్థితుంది. ఆ రెండు ఇక్కడ జరగట్లేదు. అక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని దీనికి ఒక మోటార్ పెట్టి నీళ్లు తాగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు. కేవలం అధికారులు నిర్లక్ష్యమే. మీదికెళ్లి వరద బగ్గస్తుంటే సుంకేసులలో 20 గేట్లు, జూరాలలో 42 గేట్లు ఎత్తిర్రు. జగిత్యాల జిల్లా ఆత్మకూరుల పెద్ద చెరువు తూముకు గండివడి పొలాలు మునిగినాయి. ఆదిలాబాద్ల కరత్వాడ ప్రాజెక్టు కాడ చేపల జాతర సాగుతుంది. మూసి కుడికాలువ తెరిచి పంటలకు నీళ్లిడుదల చేసిండ్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండైంది. ములుగు దగ్గర గోదావరి వరద వెరుగుతుంది. ఏటూరు నాగారంలో రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. భూపాలపల్లి జిల్లాల కాటారంకెళ్లి మేడారం వొయ్యే తొవ్వల వాగులు వంగి మస్తు తిప్పలైతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తోటి 2-3 రోజులు ఇంకింత పెద్ద ఆనలు పడతాయని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, 13 జిల్లాలకు ఎల్లో అలర్టు పెట్టిండ్రు. జరా పైలం మరి. ఆషాఢ మాసం చాలు కాగానే ఆనలు పడుతుంటాయి. వాతావరణం మారిపోతుంది. ముసురుకు సర్దులు జరాలు. పిల్ల జల్ల సల్లగుండాలి, గొడ్డు గోద మంచిగుండాలి, పంటలు బగ్గ వండాలని తల్లిని మొక్కుకొని బోనం పెడుతుంటారు. అట్లనే ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికొస్తుందట. ఇంటికొచ్చిన తల్లిని భక్తితోని గొలుసుకుంటానికి బోనాలు పెడతారని చెప్తుంటారు పెద్దలు. ఫస్ట్ గోల్కొండ జగదాంబికమ్మకు, అటెనక బల్కంపేట ఎల్లమ్మకు, ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు ఎక్కించినాం. ఇక రేపు పాత బస్తీల శురువైతాంది. తెల్లారితే లాల్ దర్వాజా బోనాలు. పట్నం చుట్టుముట్టుకెళ్లి శీతం వస్తురు భక్తులు. అమ్మవారికి పెద్ద పూజలు చేసినాక సర్కార్కెళ్లి పట్టుబట్టలు తెస్తారు. తోరణాలు, రంగురంగుల కరెంటు బుగ్గలు వరిసి గుడిని ముద్దుగా షింగారిచ్చిండ్రు. నిన్నీయాల్టికెళ్లే తల్లికి బోనాలు సమర్పించుడు నడుస్తుంది. జాతరకు
వచ్చే భక్తుల కోసం 5 క్యూ లైన్లు, బోనాల కోసం సపరేట్ ఇంకో 2 క్యూ లైన్లు పెట్టిండ్రు. ఈడొక్క కాన్నే కాదుల్లో అమ్మవారి గుడి చుట్టూ ఇంకో 330 చిన్న గుళ్ళుంటాయి. అంతటా రేపే బోనాలు. ఏడ తక్లీఫ్ కాకుండా 2,500 మంది పోలీసులను బందోబస్తు పెట్టిండ్రు. పట్నం చుట్టుముట్టుకెళ్లి బస్సులు నడుపుతున్నారు. అమ్మవారికి బియ్యం పోయడానికి ప్రతి ఇయర్ వచ్చేస్తుంటాము. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు కోరుకున్నది నెరవేరుతుంది. మేము బియ్యం వేస్తాము, ఇంకా నైవేద్యం ఎక్కిస్తాము. మంచిగా అవుతుంది. చాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మేమైతే మంచిగా సంతోషంగా ఉన్నాం. ఆమె మొక్కుకున్నది ఇది నెరవేరుతూనే ఉన్నది. రేపు తల్లికి బోనాలు ఎక్కించినాక ఎల్లుండి రంగం కార్యం నడుస్తది. ఈ ఐతారం తోటి పట్నం ఆషాఢం బోనాలు ఒడిచినాక అటెన్క పట్నం శివారు ఊర్లల్లా బోనాలు తీసుడు చాలైతది. ఓట్లు, సీట్లు, పదవులు, రాజకీయం అంటే గింతే ఉంటదబ్బా. అవసరానికే పబ్లిక్ లో పోతారు, అవసరానికే జనంతోటి కలుస్తారు, కమ్మగా తీయగా మాట్లాడతారు, పడనోళ్లను పొట్టు పొట్టు అరుచుకుంటారు. ఆపతిలా మీకు నేనే పెద్దన్నా అని జోరుగా డైలాగులు దంచుతారు. ఒక్కపారి ఓట్లు వాడి గెలిచినాక మళ్ళా అటు దిక్కు పోతే ఒట్టు. కానీ ఓ లీడర్ ఉన్నాడులా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా దారి పబ్లిక్ దారే అంటున్నాడు. హౌ రాహుల్ గాంధీ సారే ఢిల్లీలో చెప్పులు గుట్టే దుఃఖం పోయి కాకతోటి ముచ్చట పెట్టిండు. ఓ కేసు పని మీద కోర్టుకు పోయేస్తా అంటే రోడ్డు పక్కకు షాప్ అగబడితే కారు దిగి ఇడికొచ్చిండు. దినమంతా కష్టపడితే ఎంతొస్తుంది, అందులో ఎంత మిగులుతుంది, మీ తిప్పలేంది అని అరుచుకున్నాడు సారు. అట్లనే ఓ చెప్పు గుట్టిండులో చూసుకుంటా ఎమ్మటే ఓ కూల్ డ్రింక్ తెప్పించి కాకకు దాపిచ్చిండు. తప్పకుండా సాయం చేస్తా అని మాటిచ్చిండు కూడా. మొన్ననే ఢిల్లీలో తాపీ మేస్త్రీలను కలిసి అలా కష్టాలు తెలుసుకునే. ఈ ముచ్చట ఇట్లుంటే రాహుల్ సార్కు కొత్త బంగ్లా ఇచ్చింది సర్కారు. ఓ కేసులా నిరుడు ఎంపీ సభ్యత్వం బోంగనే ఖాళీ చేపిస్తే ఇప్పుడు మళ్ళా గెలవంగానే వచ్చిందన్నట్టు. కాలం మారిందుల్లా ఎప్పుడు ఒక్క తీర్లనే ఉండదు. అక్కలు జాబులు చేసుడే కాదు, రాజకీయాల సుతపాతార చూపిస్తున్నారు. సర్పంచ్ల కాంచి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అవుతున్నారు. మళ్ళా మన రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది అక్కలు పాలిటిక్స్ లా పతార చూపిస్తున్నారు. ఆడికే ఆగలేదుల్లో అన్ని కలిసి వస్తే దునియా దేశాలను ఆడిచ్చే పెద్దన్న దేశం సుత మా చేతులనే ఉండబోతుంది. కిస్మత్ మంచిగుంటే, అమెరికాల దీవెనలుంటే అధ్యక్షురాలు కమలా హారిస్ మేడమే. డెమోక్రాటిక్ పార్టీ తరపున మేడం పేరు ఫైనల్ చేసిండ్రు. పబ్లిక్ ల పతారా ఉన్నది, గట్టిగా మాట్లాడుతుంది, ఈమె కరెక్ట్ అని ఫిక్స్ అయినరట పార్టోళ్ళంతా. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ పదవులున్నది కాబట్టి గా అనుభవం కూడా అక్కడికొచ్చింది. పాత అధ్యక్షుడు ఒబామా సార్ ఫోన్ చేసి హిమ్మత్ ఇచ్చిండు. చందాల కోసం మహిళా కార్యకర్తలు జూమ్ మీటింగ్ పెడితే గంటన్నర లోపే 1,64,00,000 మంది 16 కోట్లు పంపిరంటే చూడుర్రి. కానీ మేడం కొట్లాడాల్సింది ట్రంప్ సార్ తోటి. మునుపు అధ్యక్షునిగా వేసి మొన్న బైడెన్ సార్ చేతిలో ఓడిపోయి మళ్ళీప్పుడు నిలబడతాండు. సార్ మీద అటాక్ జరిగినాక ఇంకింత రువ్వడి వేయించిండు. అయితే ఓ సర్వేలా ఆడోళ్ళు, నల్లోళ్ళు, పడుసోళ్ళు ఎక్కువ మటుకు కమలా మేడమే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారు. నవంబర్లో ఓట్లు నడిమిట్లా ఇద్దరికి ఫేస్ టు ఫేస్ చర్చలుంటాయి. అండ్లెవ్వలు మంచిగా మాట్లాడితే వాళ్ళకి హిమ్మత్ దొరుకుతుంది. ఆఖరికి ఎవరు గెలుస్తారో గాని మేడం గెలిస్తే మనకాడ కూడా సంబురాలు జరుగుతాయి. ఎందుకంటే కమలమ్మ అమ్మది తమిళనాడు రాష్ట్రం వల్ల. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.